నాకు ఈ మళ్ళీ పార్టీలో రావాలని అవకాశం కలిగించినట్టు ముఖ్యంగా మా రామన్న గారికి చాలా అంటే చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీలో షేక్పేట్లో చేసిన కొన్ని వెల్ఫేర్ పనులు కానీ ఏవైనా కానీ కూడా రామన్న గారి స్ఫూర్తి మేరకే నేను చేయడం జరిగింది. ఈరోజు నాకు ఎంతో పేరుంది షేక్పేట్లో అంటే కేవలం అది రామన్న గారి ఇన్స్పిరేషన్లోనే నేను కొంత ఆ పేరు సంపాదించడం జరిగింది. అయితే మాకు ఇప్పుడున్న వాతావరణం పరిస్థితిలో రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లోపల ఒప్పందాలలో బీసీలకు ఇచ్చే 42 రిజర్వేషన్స్ కానీ ఏ విధంగా వాళ్ళు గట్టిగా ఫైట్ చేయకుండా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మోసం చేస్తూ ఉన్నారో బీసీలకి అది అందరికీ తెలుస్తూ ఉంది. ఏదైనా కానీ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మన తెలంగాణ ఉనికి తెలంగాణ అస్తిత్వం ఆలోచనలో ఇప్పుడు పడే పరిస్థితి వచ్చింది. మరి తెలంగాణ అస్తిత్వానికి మన ఉనికి మనం తెచ్చుకోవాలన్నా బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యం. మనకు పార్లమెంట్లో ఒక్క ఎంపీ బీజేపీ ఎంపీ కానీ కాంగ్రెస్ ఎంపీ కానీ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడిన పరిస్థితి దాఖలాలు లేవు ఇన్ని రోజుల్లో. కేవలం ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ నుంచి ఎంపీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు ఉన్నారో గంటలు పడి గంటలు ధర్నాలు చేసి ఎన్నో పథకాలు ఎంతో ఫండ్స్ తీసుకురావడం జరిగింది మన తెలంగాణలో. ఒకప్పుడు మనం తెలంగాణని 2014 ముందు చూస్తే 3 లక్షలకి ఎకరం ఉండేది. ఇప్పుడు 30 లక్షలైనా కానీ ఒక ఎకరం దొరకలేని పరిస్థితి. అంటే అంత ఉన్నత స్థాయిలో మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారి హయాంలో అంత డెవలప్ అయింది. మీ అందరికి తెలిసిందే. మనకు జరిగిన అభివృద్ధులు కానీ ఏవైనా కానీ కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమం చిన్న కార్యక్రమం కాడికేని ఒక్కటి కూడా సంక్షేమం అనేది ఇప్పుడు అంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికే పాలన అన్నట్టుగా ఒకప్పుడు మనకు అందించింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మనం రాష్ట్రంలో తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోవాలన్న సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు లెటర్స్ ఇచ్చి జిహెచ్ఎంసీలో కానీ రాష్ట్రంలో కానీ పనులు జరగకపోయేది. కానీ ఎవరైనా ఇంట్లో ఉండి ఏదైనా బాధ ఉంటే ఒక్క ట్విట్టర్లో ఒక చిన్న టెక్స్ట్ రామన్న గారికి పెడితే ట్విట్టర్ ద్వారానే పరిస్థితులు సాల్వ్ చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రామన్న గారు ఆ విధంగా ఇట్లా కూడా పరిపాలించవచ్చు అనేది మన తెలంగాణ ప్రజలకు చూపించినారు. వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ చిన్న సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి సమస్యలు ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక టెక్స్ట్ పెడితే కూడా రామన్న గారు ఇమీడియట్గా ఆ రోజే సాల్వ్ చేసే అంత గొప్ప నాయకుడు. ఇట్లాంటి నాయకులు మనకి మళ్ళీ తెలంగాణలో రావాలని చెప్పేసి ఆయన ఆశయాల మేరకు నేను కూడా పని చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా మన హైదరాబాద్లో మీరు చూసినట్టయితే ఎన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాలు అయితే రామన్న గారు ప్రతిరోజు ఒక కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మండే మన చేనేత వస్త్రాలు ధరించడం, బ్రాండ్ అంబాసిడర్గా తననే ఉంటూ బ్రాండ్ అంబాసిడర్గా చేనేత వస్త్రాలు ధరించి ఎవ్రీ మండే హ్యాండ్లూమ్ డే లాగా ప్రతి ఇయర్ వచ్చేది. కానీ రామన్న ఎవ్రీ డే చేనేత వస్త్రాలు ధరించి వాళ్ళ ఉనికి గురించి తాపత్రం పడి పాటుపడిన మనిషి. ఎవ్రీ సండే కూడా హాలిడే వస్తే ఇంట్లో కూర్చోకుండా ఇంట్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లును పరిశుభ్రం చేసుకోవడానికి డ్రై డే నిర్వహించేవాళ్ళు. ఆ డ్రై డే మేము అందరం కూడా షేక్పేట్లో కూడా చేసేవాళ్ళం మొత్తం. అయితే అదే కాకుండా మీరు చూసినారు టీ హబ్ కానీ టీ వర్క్స్ కానీ రోప్ బ్రిడ్జ్ కానీ ఇక్కడ ఉన్న హైదరాబాద్లో కంప్లీట్ ఐటీ సెక్టార్ కానీ A to Z రామన్న ప్రపంచంలో ఐటీ మినిస్టర్ ఇండియాలో ఎవరు అంటే తెలంగాణ రామన్నని అంటారు. కానీ దేశంలో ఉన్న ఐటీ మినిస్టర్ ఎవరు గుర్తుపట్టరు. అట్లాంటి పరిస్థితి అంత గ్రేట్గా అంత ఇదిగా రామన్న గారు ప్రతి సమస్యను ప్రతి పనిని కూడా ఆయన సొంతంగా తపెత్రబడి చేయడం, దాంతో ఆ ఇంప్రెషన్ దాంతో హీ డ్రివెన్ మీ లైక్ అంటే ఆయన ఆలోచనలు మా అందరికీ కూడా స్ఫూర్తిగా పోతూ ఉంటుంది. ముందు కూడా మేము ఖచ్చితంగా రామన్న గారి ఆశయాల మేరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా మళ్ళీ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావాలని కృషితో మనందరం కష్టపడితే ఖచ్చితంగా అయితే కృషితో మనం పనిచేద్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా
పేరు పేరున మరి జూబ్లీ హిల్స్లో ఈరోజు మీకు తెలిసిందే మనకి మాగంటి గోపీనాథ్ గారు, నేను దగ్గరుండి చూసినాను. ఆయన సరిగా తినేవాళ్ళు కూడా కాదు టైంకి. నేను దగ్గరుండి చాలాసార్లు చూసిన టైంకి తినేవాళ్ళు కాదు. సమస్యల మీద నిరంతరం నిద్ర కూడా సరిగా పోయేవాళ్ళు కాదు. ఆయన సేవ చేసుకుంటూ ఆయన ఆరోగ్యం క్షీణించి ఈరోజు మన మధ్యలో లేకుండా వెళ్ళినారు. వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు కూడా మంచిగా హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని కానీ భార్య పిల్లల్ని కానీ సంతోషంగా ఉంచుకోవాలనే తాపత్రపడేవాళ్ళు. కానీ ఈరోజు ఆయన లేని పక్షాన వాళ్ళ కుటుంబం మన ఇంటి అందరి గడపలకు వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు బాధలో ఉన్నారు. మనం ఈ ఎలక్షన్స్లో వాళ్ళని గెలిపించి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో చిరునవ్వుని మనం తీసుకురావాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.